హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు ఈ వీడియోలో పోట్లీ బటన్స్ పెట్టి పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇది చిన్న పాపకేనండి. 5.5 ఇంచి పొడవు పెట్టి ఎలా కుట్టుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు అనేసి 5.5 ఇంచులోనే డబుల్ కలర్ వచ్చేటట్టు పఫ్ హ్యాండ్స్ పెట్టి కట్ చేసుకున్నాము. ఇప్పుడు మామూలుగా హ్యాండ్స్ కటింగ్ లాగానే మామూలుగా హ్యాండ్స్ కటింగ్ తీసేయాలండి. ఇది కొట్లకు వదిలేసి 5.5 ఇంచి మామూలు పొడవు 5.5 ఇంచి పెట్టుకొని పొట్లకు వదిలేసి కటింగ్ చేసుకునేసేయాల. 3 ఇంచీలు బఫ్ఫుకి పెట్టుకోవాలా. 3 ఇంచీలు బఫ్ఫుకి పెట్టుకోవాలా. 2.5 ఇంచి ఆర్మ్ హోల్ డౌన్, 2.5 ఇంచి ఆర్మ్ హోల్ డౌన్ పెట్టుకోవాలా. డౌన్ పెట్టుకునేసి మామూలుగా హ్యాండ్ కటింగ్ చేసినట్టే ఇలాగ కటింగ్ చేసుకునేసి ఇది కొట్లకి ఈ 3 ఇంచీలు బఫ్కి వదిలినాం కదా, దాన్ని మనం దీంట్లో కలిపేసేయాలి. కలిపేసి ముందర ఫ్రంట్ ఆర్మ్ హోల్ కాడ ఒక 1/2 ఇంచి కటింగ్ చేసుకునేసేయాలి. ఇది మామూలుగా అన్ని కటింగ్ చేసుకునేటట్టే. ఇది 3 ఇంచులు పెట్టుకుంటే బాగా ఈజీగానే బఫ్ బాగానే వస్తుందండి. ఇప్పుడు పై క్లాత్ వచ్చి ఎంత కట్ చేసుకోవాలంటే ఇది 3 ఇంచీలు మనం ఎంత పెట్టుకున్నాం, 2 ఇంచులు. ఇది 3.5 ఇంచి ఒక క్లాత్ ఒక కలర్ పెట్టుకుంటాము. ఇది 2 ఇంచులు పెట్టుకుంటాము. కింద పోట్లీ బటన్స్ ఇంకొక కలరు 2 ఇంచులు పెట్టుకుంటాం. అది మీ ఇష్టం అండి. ఒక లాంగ్ హ్యాండ్స్ అనుకోండి, 9 ఇంచుల హ్యాండ్స్ అనుకోండి, 9 ఇంచులకి ఒక 6 ఇంచులు బఫ్ ఇటు పై కలర్ పెట్టుకోవచ్చు. 3 ఇంచులు పెద్దవాళ్ళకైతే ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది చిన్నపిల్లకాయలకి కాబట్టి ఇది 3 భాగాలు, 3.5 2 ఇంచులు ఇలా పెడుతున్నాను నేను. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఈ క్లాత్కి రెండింటికి కలిపి మనం 6.5 ఇంచి వచ్చింది కదా, 1 ఇంచి ఎక్స్ట్రా తీసుకున్నాం. 1 ఇంచి ఎక్స్ట్రాగా 7.5 ఇంచికి ఈ క్లాత్ కట్ చేసుకునేస్తాం. మనం ఇక్కడికైతే 2 ఇంచులు కదా, 2 ఇంచులకి డబల్ కలర్ వేస్తున్నాం. 2 ఇంచులు కాబట్టి ఇంతవరకు ఇట్లా లైన్గా ఇట్లా స్టిచ్ చేస్తాము.